టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్ చైనాపై ప్రతీకార టారిఫ్ల మోత మోగించబోతున్నట్లుగా ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. భారత్ చైనా సహా పలు దేశాలపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల బాదుడుకు సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి కాంగ్రెస్ జాయింట్ సెషన్లో ప్రసంగించిన ఆయన కీలక ప్రకటన చేశారు. రెండోసారి పదవి చేపట్టిన 6 వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలపై విధిస్తోన్న సుంకాల గురించి ప్రస్తావించారు. భారత్ చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని వెల్లడించడం సంచలనంగా మారింది. కొన్ని దేశాలు దశాబ్దాలుగా తమపై టారిఫ్లు విధిస్తున్నాయని, ఇప్పుడు తమ టైం వచ్చిందని చెప్పారు. సగటుగా ఐరోపా సమాఖ్య, చైనా, బ్రెజిల్, భారత్ లాంటి చాలా దేశాలు తమ నుంచి అధికంగా టారిఫ్లు వసూలు చేస్తున్నాయని, అందులోనూ భారత్ 100% పైగా ఆటో టారిఫ్లు విధించిందని గుర్తు చేశారు. ప్రస్తుత వ్యవస్థలతో అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఆయా దేశాలు ఎంత టారిఫ్లు విధిస్తే అదే స్థాయిలో తాము వసూలు చేస్తామని తెలిపారు. ప్రతీకార టారిఫ్లతో అమెరికా మరింత సంపన్న దేశంగా, గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుందన్నారు డొనాల్డ్ ట్రంప్.